హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పాపకు ఎంతో ఇష్టమైన మష్రూమ్ టోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. మా పాపకు చాలా 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 ఇష్టమండి ఇది. ఇది చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసేసి నేను ఒక చిన్న గార్లిక్ని గ్రేట్ చేసేసాను, అది సరిపోతుంది. అండ్ దీనిలో ఏంటంటే కొంచెం ఒక చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇదే టైంలో కొద్దిగా ఉప్పు వేసుకోండి, సో ఆనియన్ తొందరగా వేగుతుంది కదా. ఆ తర్వాత మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఒక 50% కుక్ అయితే సరిపోతుందనమాట. సో ఇది నేను ఒక 2 బ్రెడ్స్ స్లైసెస్కి మాత్రం ఎంత అవుతుందో అంత చేస్తున్నాను. ఇందులో ఒక 6 మష్రూమ్స్ తీసుకున్నాను. పెద్ద పెద్దగా కట్ చేయాల్సిన అవసరం లేదు, చాలా చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీడియంగా కట్ చేసుకోండి. ఇది వేశాక కొంచెం ఒక 50% కుక్ అయిన తర్వాత నేను ఇందులో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. నేను ఏంటంటే పెప్పరు, ఆరిగానో, ఇటాలియన్ సీజనింగ్, కొద్దిగా బేసిల్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. ఇదే టైంలోనే కొద్దిగా సాల్ట్ వేస్తాను, అంతే. వేసేసిన తర్వాత ఇది ఎక్కువగా చాలాసేపు కుక్ చేయకూడదు, బర్న్ అయిపోతుంది. అందుకని కొద్దిగా సాటే చేసుకోవాలి, జస్ట్ అంత మిక్స్ అయ్యే వరకు చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఇప్పుడు ఇందులో వేయబోయే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇది మిల్క్ అనమాట. నేను ఈ క్వాంటిటీకి ఒక చిన్న గ్లాస్, అంటే లైక్ మనకి టీ కప్ అంత గ్లాస్ మిల్క్ సరిపోతుంది. మిల్క్ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, మీరు రా మిల్క్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఈ మిల్క్ పగిలిపోతుందేమో అట్లా ఏం లేదండి, మీరు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. తర్వాత మనకు 2 బ్లెడ్ స్లైస్ నేను ఆల్రెడీ టోస్టర్లో వేసి టోస్ట్ చేసుకున్నాను, మీడియంగా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో టోస్ట్ చేసిన తర్వాత దీనిపైన మెయినీస్ వేసుకోవాలి. మెయినీస్ పిల్లలకి మాత్రమే వేస్తాను, బట్ నేనైతే వేసుకోను. ఇందులో మళ్ళీ బటర్ కానీ మీకు అదర్ ఏ సాసెస్ అవసరం ఉండదు, ఓన్లీ మెయినీస్లో మీకు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది అండ్ థిక్నెస్ ఉంటుంది, క్రీమీ స్ట్రక్చర్ ఉంటుంది, కాబట్టి చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు కూడా. సో ఇది మీకు కొద్దిగా వేడివేడిగా ఉన్నప్పుడైనా వేసేయాలి, అది మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సో వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుందాము. చేసేసుకున్న తర్వాత ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మా మేదకి ఇచ్చేద్దాము. రండి, మేద ఫేవరెట్, పొద్దున్నుంచి చెయ్యి చెయ్యి అంటుంది. సో ఫైనలీ ఇచ్చేసాం. సో ఎంత ఇష్టంగా తింటుందంటే నేను 3 పూటలో ఇదే చేసి పెట్టొచ్చు, హ్యాపీగా తినేస్తుంది అనమాట, తనకు అంత నచ్చుతుంది. మీకు ఇది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.